రిరిరి నిజమని పమమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈ సంచికకు ప్రత్యక్షంగా విచ్చేసిన మీ అందరికీ టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. గోదావరి హెచ్డిపి పైప్స్ వారు ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, మరో ఇద్దరికి తలా 50,000 రూపాయలు, అలాగే ప్రతివారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000 రూపాయలు, ధారావాహిక నుండి నిష్క్రమించే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను ఇస్తున్నారు. వారి వదాన్యతకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మనం అందరం. అలాగే నాకు, మా వాద్య బృందానికి, మొత్తం పిల్లలందరికీ అందమైన దుస్తులను అందించిన ఎంవీఆర్ అండ్ సిఎంఆర్ మాల్స్ విశాఖపట్నం వారికి కూడా అలాగే ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ సంచికకు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రసిద్ధ వేణుగాన కోవిదులు పండిట్ ప్రవీణ్ గోడ్ఖిండి గారికి స్వాగతం తెలియజేసుకుందాం అందరం. వెల్కమ్ టు అవర్ షో సార్. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ప్రౌఢిగలవానికెది మహాభారమైనది, ఏది వ్యవసాయికిన్ దూరమిహమునందు, తెలివిగల మానవునకు విదేశమేది, ప్రియము పల్కువారికి శత్రుచయమికేది, ప్రౌఢిగలవానికెది మహాభారమైనది, ఏది వ్యవసాయికిన్ దూరమిహమునందు, తెలివిగల మానవునకు విదేశమేది, ప్రియము పల్కువారికి శత్రుచయమికేది. నేర్పున్న వాడికి కష్టమైన పని లేదు. తెలివితేటలుంటే ఎంత కష్టమైన పని కూడా అవలీలగా చేయగలడు. అలాగే శక్తి ఆసక్తి ఉన్న కృషి యువలనికి మన ఊర్లోనే పొలం ఉంది, అక్కడే చేసుకోవాలని క్వశ్చన్ లేదు. ఇంకో 100 మైళ్ళ దూరంలో కూడా మీకు కావాలంటే కౌలుకి ఇస్తామంటే ఆ తెలివితేటలు కనుక ఉండి శక్తి ఉంటే వాడు అక్కడికి కూడా వెళ్ళి వ్యవసాయం చేయగలడు. తెలివిగలవానికి పరదేశం ఉండదు. అలాగే ప్రేమతో సంభాషించే వారికి శత్రువులు ఉండరు. ప్రీతిగా ఆత్మీయతతో ఆప్యాయంగా పలకరించే వారికి శత్రువులే ఉండరన్నమాట. అంటే నేర్పు, శ్రద్ధ, ప్రియ సంభాషణం మనిషికి ముఖ్యమైన ఆభరణాలు అని అర్థం అన్నమాట. ఈ మంచి పద్యాన్ని, ఈ తాత్పర్యాన్ని విన్నందుకు చాలా చాలా సంతోషం. చాణక్య నీతులను అనువదిస్తూ శ్రీ వడ్డాది సీతారామాంజనేయ కవి గారు రాసినటువంటి పద్యం ఇది. తెలుగువారికి స్వంతమైన పద్యాన్ని పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి, తెలుగు తల్లికి పట్టుబట్ట కట్టండి, ఆవిడ ఉనికిని కాపాడండి. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. వాళ్లే ఎంపిక చేసుకున్నారు పాటలన్నీ కూడాను. మొట్టమొదటి సౌభాగ్యవతిని ఆశీర్వదించండి, ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు ఎం స్వాతి జగన్. నేను శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం కంబకై గ్రామం నుంచి వచ్చాను. నేను ఎంఎస్సి బిఈడి కంప్లీట్ చేశాను. మా నాన్నగారి పేరు భైరి వరహ నరసింగరావు నాయుడు, మా అమ్మగారి పేరు పుణ్యవతి. నేను వోకల్ మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. శాస్త్రీయ సంగీతం శ్రీ పొన్నాడ శ్రీరాములు నాయుడు గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అమ్మ ఎవరైనా వచ్చారా? మీ అమ్మగారు వచ్చారు. అమ్మా నమస్కారం తల్లి, స్వాగతం మీకు కూడా. స్వాతి జగన్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా, గానం శ్రేయా ఘోషాల్ అండ్ విజయ్ యేసుదాస్ బృందం. అనుమానాస్పదం సినిమా నుంచి డౌట్ లేకుండా నిన్ను వెతికి వెతికి అన్న పాట.
చూసి అలిసింది పడుచు వయసు నిన్ను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మరుపేల వరపు వేళ మెరుపైన మేఘమాల కన్నీటి కలువ పూల వింగిల్లు కరుగు వేళ కనరాని చారుశీల ఓ మాయిలా ఓ మాయిలా ఓ మాయిలా ఓ మాయిలా నిన్ను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు మన అసలు పేరు నీడా అడుగడుగు తోడుగా కథ నడుపు తమరి జాడా కనపడదు వేడుక కరిమబ్బు చాటుతారా కనిపించే నా సితారా చిరు చీకటింటి నీడా వెలిగింది కంటి నిండా విరహాల ఆలయాన విరజాజి హారతేలా ముగిసింది చేదు కాలం బిగిసింది ప్రేమ గాలం చిరు కనుల ఎరుపులే వలుపు గెలుపులే తెలుపగా నిన్ను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు పూసి కొలుపు ఉడుకుతనమా చలి పొగరు చాలులే కుదురైన కలికితనమా కసి కథలు చెప్పకే ఎదకెదుగు చిలిపితనమా సుద పెట్టి చంపుతావా బదులడుగు వలపుతనమా పెదవుల్లో దాచుతావా నిదురమ్మ పలకరింత నీవు రాయి వలచినంత హృదయాల సీమలోన ఎదగాన కోకిలేనా మన ఏడు జన్మలే ఏడు రంగులై కలిసినా నిన్ను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు నిన్ను తలచి తలచి మనసు నలిగింది నీకు తెలుసు మరుపేల వలపు వేళ మెరుపైన మేఘమాల కన్నీటి కలువ పూల విన్నిల్లు కరుగు వేళ కనరాని చారుశీల ఓ మాయిలా ఓ మాయిలా ఓ మాయిలా ఓ మాయిలా నిన్ను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు వయసు సూపర్, థ్యాంక్ యూ సార్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, Thank you వెరీ very నైస్, వెరీ నైస్, చాలా బాగా పాడారు. ఓన్లీ థింగ్ ఆర్కెస్ట్రా మొత్తం ఆగినప్పుడు చరణం ఎండ్లో ఒక చోట్ల పైనుంచి కిందికి వస్తున్నప్పుడు బోత్ ద చరణాస్ బోత్ చరణ కొంచెం అక్కడ స్లిప్ అయినట్టు అనిపించింది. ఓవరాల్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్, వెరీ మచ్ థ్యాంక్ యూ. ఐ థింక్ ఈ సాంగ్ నేను తమిళంలో నేనే పాడాను, అందుకని నాకు ఇంకా గుండెకి దగ్గరగా ఉంది ఈ పాట. ముందు నీ కాన్ఫిడెంట్ లెవెల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ చాలా కాన్ఫిడెంట్గా పాడారు పాట. నీ పేరేంటన్నావు? ఎం స్వాతి జగన్ సార్. ఇప్పుడు పల్లవి పాడండి ఒకసారి. నిన్ను వెతికి వెతికి చూసి ఒక్క నిమిషం, ఆ వాయిస్కి ఈ వాయిస్కి అంత తేడా ఉండకూడదు. నిన్ను వెతికి వెతికి చూసి అన్న నిన్ను వెతికి వెతికి చూసి చాలా తేడా ఉంటుంది. అందుకనే తను అడిగిన ప్లేస్ చూడండి. తానాని నాన్న నాన్న తానాని నాన్న అక్కడి నుంచి పాడండి మీరు. ఆ పైకి వెళ్ళేసి విరహాల ఆలయాన నుంచి. విరహాలయాన విరజాజి హారతేలా ముగిసింది చేదు కాలం బిగిసింది ప్రేమ గాలం చిరు కనుల ఎరుపులే వరుపు గెలుపులే తెలుపగా. యు నో ది ప్రాబ్లమ్ నౌ. ఓకే మిగతా అంతా మీరు బికాజ్ యువర్ సింగింగ్ అనే ఫాల్సెట్లో చిరు 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 కనుల ఎరుపులే వచ్చేసరికి చచ్చినట్టుగా లోవర్ నోట్కి వచ్చి తీరాలి, మీరు ఒరిజినల్ నోట్కి రావాలి. యూ మిస్ ది బ్యాలెన్స్ దేర్. ఆ ఒక్క లైన్ తప్పించి మిగతా అంతా చాలా బాగా పాడారు. దానికి రెండో అభిప్రాయమే లేదు, చాలా బాగా పాడారు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్.
తర్వాత చిరంజీవిని ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు టీకేవిఎం వంశీధర్. నేను కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు టీకేవిఎల్ నరసింహాచార్యులు. మా అమ్మగారి పేరు టీకే లక్ష్మీదేవి. నేను ప్రస్తుతం చార్టెడ్ అకౌంటెన్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను శాస్త్రీయ సంగీతం శ్రీమతి సూరి రాజలక్ష్మి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం మా నాన్నగారి దగ్గర నేర్చుకుంటున్నాను. వంశీధర్ ఎంపిక చేసుకున్న పాట రామజోగయ్య శాస్త్రి గారి రచన, సంగీతం మణిశర్మ, గానం హేమచంద్ర సైంధవి బృందం. బాణం సినిమా నుంచి నాలో నేనేనా. నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మై మరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మై మరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా అలా సాగిపోతున్న నాలోనా ఇదేటిలా కొత్త ఆలోచన మనసే నాది మాటే నీది ఇదే మాయో నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నేలేని మై మరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా
బ్యూటిఫుల్, బ్రిలియంట్, థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఒక డౌట్. ఫస్ట్ పల్విలో మీరు పాడుతున్నప్పుడు లాస్ట్ లైన్ అలాగే ఉంది అది. ఫస్ట్ పల్వి మాత్రం అలా ఉందా? మాత్రం ఆ చోట ఆ 2 మాలు వస్తాయి కదా, నీ సరే పా మా, అది అక్యురేట్గా లేదు. బోత్ ద టైమ్స్ ఐ ఫెల్ట్ దట్. అది కాకుండా ఐ థింక్ ఓవరాల్ యూ హెవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఐ షుడ్ కమెంట్, ఐ షుడ్ యాక్చువల్లీ కంగ్రాచులేట్ యూ. వీళ్ళు పాడుతున్నప్పుడు మీరు పాడుతున్నారు కదా, అది స్థాయిలో చాలా బాగా పాడారు. దట్స్ అ డిఫికల్ట్ థింగ్ టు డూ. అండ్ ఐ థింక్ ఓవరాల్ ద మెలడీ, దాంట్లో వెస్టర్న్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, ఇండియన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అది మీరు చాలా చక్కగా యూ హ్యావ్ ప్రెజెంటెడ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్స్. లెట్ మీ ఫస్ట్ కాంప్లిమెంట్ మణిశర్మ. ఎంత బాగా చేశాడు వాడు ఈ పాట, ఎంత బ్యూటిఫుల్గా చేశాడు. వాడికి అడ్వాంటేజ్ ఏంటంటే వాడు కీబోర్డ్ ప్లేయర్, బేసిక్గా క్లాసికల్ మ్యూజిక్ వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకున్నాడు, వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకున్నాడు. మాధుర్య ప్రధానమైన పాటలు చాలా బాగా చేశాడు మణిశర్మ కూడా. ఫస్ట్ కాంప్లిమెంట్స్ టు హిమ్, గివింగ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అరేంజ్మెంట్ అంతా కూడా చాలా సూదింగ్గా ఉంది పాట మీద. కార్డ్స్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా సూదింగ్గా ఉంది. హేమచందర్ చాలా బాగా పాడాడు ఈ పాట. హేమచందర్, I think if you are watching this thing, I tell you, you sang very well. But లిరిక్ గురించి నువ్వు ఆలోచించకుండా పాడావు యాక్చువల్లీ. లిజన్ టు మీ. ఫస్ట్ పల్లవి పాడండి మీరు. నాలోనే నేనా ఏదో అన్నానా నాతోనే లేని మై. దాని అర్థం ఏంటి అనుకున్నారు మీరు? నాలో నేనేనా, నాలో నేనే ఏదైనా అన్నానా. నెక్స్ట్ లైన్ ఏంటి? నాతోనే లేని మైమరపున. అతను పాడింది వింటే మనకు అలా అనిపిస్తుంది, కానీ కవి హృదయం అది కాదు. నాలో నేనేనా ఏదో అన్నానా, నాతో నే లేని మైమరపున, నాతో నేను లేనటువంటి మైమరపున. ఇది నాతోనే లేని మైమరపున అని వస్తుంది. ఏం చేయాలంటే అక్కడ నాతో నే లేని మైమరపున. కవి కనుక అక్కడ ఉంటే కరెక్ట్ చేసేవాడు. మణి, యూ షుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ వన్ వెన్ ది రైటర్ ఈజ్ నాట్ దేర్. ఆ కుర్రాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పు ఉండాల్సింది. అంతే, మ్యూజికల్గా ఉండిపోతారు వాళ్ళు అక్కడ. ఏ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పలేదు దీని గురించి. విడివడి అని రాసుంది, విడి అని పాడేశారు అతను. యూ కాంట్ కరెక్ట్ ఇట్. అదే వెళ్ళిపోయింది, రికార్డ్ అయ్యి వెళ్ళిపోయింది అనమాట బయటికి. దట్స్ వాట్. అండ్ వాట్ ఐ థాట్ వాజ్, హేమచందర్, యూ సాంగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఎంత హాయిగా, ఎంత శృతి శుభంగా పాడావో. రామజోగ శాస్త్రి గారు ఎంత బాగా రాశారండి ఈ పాట. రామజోగ శాస్త్రి గారు, చిన్నవారు, మీరు నమస్కరిస్తున్నాను. నాకు ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం. చాలా అద్భుతంగా రాశారు. మీరు సాఫ్ట్గా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఆర్ యూ ఇన్ లవ్ విత్ సంబడి? నో, మైక్ దగ్గర పెట్టుకోండి. నో సార్. అంటే ఇంతమంది చూస్తున్నారు, మోటాన్ని కమిట్ అయిపోతే కష్టం అని చెప్తున్నారా, లేదా నిజం చెప్తున్నారా? అదేం లేదు సార్, నిజంగానే సార్. ఆర్ యూ ఇన్ లవ్ విత్ యూ? యా. దట్స్ ఎనఫ్. దట్స్ ఇట్. బీయింగ్ ఇన్ లవ్ విత్ సంబడి ఈజ్ బీయింగ్ ఇన్ లవ్ అబౌట్ యూ. అంతే, అంతకంటే చాలా బాగా పాడారండి. గాడ్ బ్లెస్. ఇది మిమ్మల్ని అడగొచ్చో అడగలేదో తెలియదు నాకు. ఇష్టం ఉంటేనే జవాబు చెప్పండి, లేకపోతే చెప్పక్కర్లేదు. మల్టీనేషనల్ కంపెనీ నుండి ఒక ఇంటర్వ్యూ లెటర్ వస్తే దాన్ని ముక్కలుగా చింపేసేసి హంసలేఖ గారు రికార్డింగ్ వెళ్ళిపోయారట. ఐ కేమ్ టు బెంగళూరు ఇన్ సర్చ్ ఆఫ్ అ జాబ్. ధార్వాడ్ నుంచి ఇంజనీరింగ్ ఫినిష్ చేసి ఎగ్జామ్ రాసిన రోజునే నేను బెంగళూరుకి వచ్చేసాను. ఇంకా రిజల్ట్ రాలేదు. సో ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫర్ రికార్డింగ్స్. వేణుగోపాల్ రాజు తబలా వాయిస్తారు కదా, వాళ్ళ నాన్నగారు సీతారాం. ఆయన నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చారనమాట రికార్డింగ్కి. ఆ రోజు అక్కడ ఆడిషన్ తర్వాత దే సెడ్, వై డోంట్ యూ జాయిన్ ద ఆర్కెస్ట్రా. సూర్యనారాయణ గారు ఉన్నారు అప్పుడు, ఫ్లూటిస్ట్. సో ఆయన పక్కలోనే కూర్చొని కొన్ని బిట్లు బేస్ ఫ్లూటు, టాప్ ఫ్లూటు అలా వాయించడానికి స్టార్ట్ చేశాను. సూర్యనారాయణ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. ఐ జస్ట్ గాట్ సక్డ్ ఇన్ టు దట్. చాలా క్రియేటివ్ ఫీల్డ్ నాకు అనిపించింది. అండ్ ఐ వాజ్ ఆల్సో డ్రీమింగ్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో అలా అప్పుడు ఎంత మీ వయసు? 21. సో అప్పటి నుంచి రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ద ఫస్ట్ డే ఐ కేమ్ టు బెంగళూరు, ఆ రోజే నాకు రికార్డింగ్ దొరికింది. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బై ద ఎండ్ ఆఫ్ 35 డేస్లో ఆల్మోస్ట్ 30 డేస్ రికార్డింగ్స్ వాయించేసాను. సో అప్పుడు మధ్యలో ఒకసారి ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్ ఇచ్చాను అనమాట, విప్రో కంపెనీకి, మోటోరోలా కంపెనీకి. 2 నాకు ఆఫర్స్ వచ్చాయి. ఆ రోజే హంసలేఖ సార్ది రీ రికార్డింగ్ పిలిచారు.
So I was in a dilemma whether to go to a recording or to the interview. Then I decided no. మా నాన్నగారు ఫోన్ చేశాను యాక్చువల్లీ. హీ సెడ్ ఇంజనీర్స్ కావాలంటే ఎంతోమంది ఉంటారు, మ్యూజిషియన్స్ అంతా ఉండరు, యూ కెన్ టేక్ అ ఛాన్స్, చూస్తాం, వన్ ఇయర్ నీకు నేను అవకాశం ఇస్తాను, ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఇఫ్ యూ థింక్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ యాజ్ అ మ్యూజిషియన్, జస్ట్ గో హెడ్, ఇది మానేసే, ఇంటర్వ్యూ మానేసే అన్నారు. సో ఐ వెంట్ ఫర్ దట్ రికార్డింగ్ హంసలేఖ సార్కి. దాని తర్వాత ఒక దాదాపు 12 ఫిల్మ్స్ నేను కంటిన్యూస్గా వాయించాను. అండ్ ఐ బికేమ్ బిజీ విత్ లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఆల్సో. బట్ ఇన్ ద మీన్ వైల్ ఎక్కడో నాకు అనిపించింది, నేను పుట్టినప్పటి నుంచి కంప్లీట్లీ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను, కంప్లీట్లీ దీంట్లోనే నేను ఆర్కెస్ట్రాలోనే వెళ్ళిపోతే ఎక్కడో దేర్ సంథింగ్ ఎల్స్ దట్ ఐ కెన్ కంట్రిబ్యూట్ టు దాట్ ఫీల్డ్ అని నేను ఐ గ్రాడ్యువలీ రిడ్యూస్డ్ మై రికార్డింగ్స్. ఐ ఇన్ఫ్యాక్ట్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యూ సార్. సో ఐ ఆల్వేస్ సే ఐ హ్యావ్ 3 gurus. One is my father, Pandit Venkatesh Kodkhindi, and then I started learning Mridangam from Vidwan Anur Anant Krishna Sharma, and the third person is Dr. S.P. Balasubramaniam. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. తర్వాత అమ్మాయిని పిలుద్దామా, ప్లీజ్ ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు కోగంటి దీప్తి పార్థసారథి. మా నాన్నగారి పేరు పార్థసారథి గారు, అమ్మగారి పేరు రాధ గారు. నేను MBA పూర్తి చేశాను. నా మొదటి గురువులు మా అమ్మగారు, మా నాన్నమ్మ గారు. ప్రస్తుతం తిరుపతి త్యాగరాజ్ గారు, వారి కుమారులు తిరుపతి శేషబాబు గారి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను సార్. ఎవరైనా వచ్చారమ్మా మీ వాళ్ళు ఇక్కడ? మా అమ్మగారు వచ్చారండి. నమస్కారం అండి, స్వాగతం మీకు. దీప్తి గారు ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం. చదువుకున్న అమ్మాయిలు ఈ పాట తెలియని తెలుగు వాళ్ళు ఎవరో ఉండరు అనుకుంటాను. వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే కలచే, కలలో ఎవరో పిలిచే, వినిపించని రాగాలే. తొలి చూపులు నాలోనే వెలిగించే దీపాలే, తొలి చూపులు నాలోనే వెలిగించే దీపాలే, చిగురించిన కోరికలే, చిలికించెను తాపాలే, వలచే మనసే మనసు, వినిపించని రాగాలే. వలపే వసంతములా పులకించి పూచినది, వలపే వసంతములా పులకించి పూచినది, చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి, విరిసే మనసే మనసు, వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే కలచే, కలలో ఎవరో పిలిచే, వినిపించని రాగాలే.
యాజ్ ఐ సెడ్ ఇన్ ద ఎర్లియర్ ఎపిసోడ్, మా నాన్నగారు నాకు చెప్పిందంటే శృతి మాత లయ పిత అని. సో లవ్ శృతి, దాన్ని ఎంత మీరు మర్యాదగా చూసుకుంటారో అంత మీ సింగింగ్. కొంచెం కంగారులో అనుకున్నాను, ఇట్ ఆబ్వియస్లీ ఇట్ హ్యాపన్స్. కంగారు పడ్డా శృతిలో పడాలి. ఇందులో మీకు నచ్చిందేంటి ఈ పాటలో? వలపే వసంతములా పులకించి పోచినది. ఇప్పుడు మీరు పాడినట్టుగా ఇప్పుడు ఆర్కెస్ట్రాతో కలిసి పాడుతున్నప్పుడు ఎలా పాడారో అలా పాడండి. వలపే వసంతములా పులకించి పోచినది. కంటిన్యూ. చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి. నేను ఇంతకుముందన్న ఫాల్సెటో అని, పైకి వెళ్ళినప్పుడల్లా ఫాల్సెటో అయిపోతున్నారు మీరు. గిలిగింతలు రేపినవి, గిలిగింతలు రేపినవి. ఓపెన్గా పాడండి చూద్దాం. చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి. దాన్ని నొక్కడం అంటారు, కన్స్టెంట్ చేసి పాడుతున్నారు అనమాట. అది చేయకుండా పాడితే, అది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే బాగుంటుంది. అది అక్కడికి వచ్చేసరికి స్థాయి ఎక్కువ కదా, వినపడదేమోనన్న ఒక కాన్షియస్నెస్తో యూ ఆటోమేటిక్లీ గో టు ఇంటూ ఫాల్సెటో. దాన్నే ఫాల్సెటో అంటారు. అది మంచిది కాదు. అది ఆ అలవాటుని తీసేసుకోండి. మంచి పాట ఇచ్చారు, థ్యాంక్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. తర్వాతి చిరంజీవి అబ్బాయి వస్తున్నాడు, ఆహ్వానించేయండి, ఆహ్వానించేయండి. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి అరుణ్ కుమార్. నేను కరీంనగర్ నుండి వచ్చాను. మా నాన్నగారి పేరు దాసరి గంగారాజం, మా అమ్మగారి పేరు దాసరి లక్ష్మి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. కర్ణాటక సంగీతం శ్రీ నిహాల్ సార్ గారి దగ్గర నేర్చుకున్నాను. హిందుస్థానీ ఇప్పుడు మొదటి సంవత్సరం డిప్లొమా. ఐ లవ్ యువర్ డ్రెస్. అది గమ్మత్తుగా ఉంది, ఎక్కడా చూడని ఒక కొత్త తరహాలో ఉంది. అది మీరు కుట్టించుకున్నారా, రెడీమేడ్ అలాగే ఉంటుంది? రెడీమేడ్స్. ఎక్కడ దొరుకుతాయి ఇవి? నా సైజ్ దొరుకుతుందా? దొరుకుతుంది సార్. అది ధోవతిలా ఉంది, అలా కాకుండా మళ్ళీ పైజామా లాగునా ఉంది. పాత రోజులు అలీబాబా 40 దొంగల్లో అమ్మాయిలు డాన్స్ చేస్తుంటారు, అమ్మాయిలు వేసుకుంటారు అలాగా. కానీ భలే ముందు అసలు హాయిగా పుష్పవర్షం కురిసిందండి మీ మీద. గాలి బాగా ధారాళంగా పోతుంది, చాలా హాయిగా ఉంది. బట్ నేను వేరే వ్యంగ్యంగా మాట్లాడగలను, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సీరియస్, ఐఎమ్ వెరీ సిన్సియర్లీ టెలింగ్. మీరు అన్నిటి జోక్గా తీసుకుంటే ఎట్లా? ఐ లైక్ ఇట్. అరుణ్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట, రచన వనమాలి, సంగీతం రెహమాన్, గానం ఉన్నికృష్ణన్, విక్రమసింహ అన్న సినిమా నుంచి ఏదేమైనా సఖి. ఏదేమైనా సఖి విడువను నిన్నే, ఒట్టుగా చెబుతున్నాని. ఏలే సూర్యుని మీన జాబిలి మీన, ఒట్టుగా చెబుతున్నాని. ఒక పాపగా నిన్నే, కను పాపగా నిన్నే కాచుకుందుకై బాసలు సేయుచుంటిని. జ్ఞాపకమే రారిక కన్నవారైనా, కలనైనా తలవను ఏ కన్నెనైనా. చిట్టి గొలుసు చప్పుళ్ళకి చింతకురానా, బొట్టుకి ఒక ముత్తు నొసగి బానిసకానా. నువ్వు అడిగే ఏ వరమైన భారము కాదే, మన నడుమన ఏ వాదమైన ఓటమినాదే. ఏదేమైనా సఖి విడువను నిన్నే, ఒట్టుగా చెబుతున్నానే. ఏలే సూర్యుని మీన జాబిలి మీన, ఒట్టుగా
చెబుతున్నది. ఆశ తీరినాక ప్రేమ ఆపుకోనే, అర్ధరాత్రి దొంగై నీకు బెదురుతానే. నువ్వు ముసలివైన వేళ మూడవ కాలవుతా, అలకగుంటే నా ఒడిని పానుపు చేస్తా. ఊపిరిలా నిన్ను చేరి ఆయువు పోస్తా. నీ వారిని నా వారిగా ఎదలో దాస్తా. నీ కల నిజమవడానికి నన్ను బదులిస్తా. నీ క్షేమము కోసమైతే ప్రాణాలిస్తా. ఏదేమైనా సఖి విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఒక పాపగా నిన్నే, కను పాపగా నిన్నే కాచుకుందుకై వాసలు సేయుచుంటేనే. కాచుకుందుకై బాసలు సేయుచుంటేనే. కాచుకుందుకై బాసలు సేయుచుంటేనే. మీ ఎఫర్ట్స్ నాకు ఐ లైక్ ద ఎఫర్ట్స్. మీరు ఇది పాడుతున్నప్పుడు పల్లవి సెకండ్ లైన్లో ఆ లైన్ ఒకసారి పాడండి. ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాని. ఆ పలుకు అక్కడ పాడుతుంది తన, అది డిఫైన్ అవ్వాలి ఏం పాడుతున్నారని. ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఐ వాజ్ ఇంప్రెస్డ్. 4-5 నోట్స్ క్లస్టర్ ఒకేసారి ఇలా వచ్చింది కదా, ఒక బుల్లెట్ లాగా వచ్చింది. అది ఐ లైక్ డెట్. బట్ తర్వాత అది ఏం అని డిఫైన్ అవ్వలేదు. మై పాయింట్ ఇస్, ఈ పలుకులు మేము హిందుస్థానీ మ్యూజిక్లో ముర్కీలు అంటాం. 4 నోట్ ముర్కీస్, 5 నోట్ ముర్కీస్ అలా ఉంటాయి. సో ఏ మురికి ఏ నోట్ పైన మీరు యూజ్ చేస్తున్నారో అది కరెక్ట్గా డిఫైన్ అవుతే ఇంకా అందంగా ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ. ఆయన చెప్పింది హిందుస్థానీకి సంబంధించిన మురికి, తెలుగు మురికి కాదు. తెలుగు మురికి అయితే XXX డిటర్జెంట్ సోప్ మనకు రెడీగా ఉంది, అదేం ప్రాబ్లం లేదు. దట్ వీ కెన్ యూస్. అది మురికిగా ఉండకుండా స్వచ్ఛంగా ఉండాలన్నమాట. మురికి అంటే మన సంగతులు అంటాం కదా ఫాస్ట్గా, దాన్ని హిందుస్థానీలో ఆ మాట అంటారు. టోటల్గా పాడుతున్నప్పుడు మీరు సాఫ్ట్గా పాడడానికి ప్రయత్నించారు, ఎందుకంటే ఉన్ని సింగ్స్ లిటిల్ సాఫ్టర్. మీరు సాఫ్ట్గా పాడడానికి ప్రయత్నించారు. ఆ సాఫ్ట్గా పాడుతున్న సందర్భంలో నోటు మీద మీ కమాండ్ కానీ మీ పక్కడు కానీ పోకూడదు. ముందు హ్యాట్స్ ఆఫ్ టు రెహమాన్. యాక్చువల్గా ఇది రజనీకాంత్ గారితో వచ్చినటువంటి ఒక యానిమేటెడ్ ఫిల్మ్. దాంట్లో ఆ పర్టికులర్ కాలానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో మ్యూజిక్, ఎక్కువ రిథమ్ ప్యాటర్న్స్ ఏమీ లేకుండా. ఐ లవ్ హిస్ కార్డ్ ప్రోగ్రెషన్స్. ఒక పర్టికులర్గా ఒక మూడీగా ఉన్న టోన్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేస్తాడు సాంగ్ మీద, చాలా హాయిగా ఉంటుంది. అందులో ఆ షెహనా ఐ థింక్ బలేషే వాయించుంటాడు, ఇంకెవరు వాయించుంటారు, ఎవరు లేరు. అంత అందంగా కేవలం ఆ షెహనాయివి మధ్యలో చిన్న సితారు అంతే తప్ప ఏం లేకుండా పాటను ఎంత అందంగా తీసుకొచ్చాడో, చాలా బాగా అందంగా తీసుకొచ్చాడు. ఐ మస్ట్ డెఫినెట్లీ కాంప్లిమెంట్ వనమాలి. కారణం ఏంటంటే ఇది తమిళ్లో వచ్చిన తర్వాత తెలుగులోకి అనువాదం చేశారు. ఎక్కడ గ్రామర్కు అగెయిన్స్ట్గా కానీ వెళ్లకుండా మంచి మాటల్ని చక్కగా చెప్పాడు ఆయన. మంచి పాట ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. అరే ఎందుకు నవ్వుతారు? ఎందుకు? నేను డ్రెస్ గురించి మాట్లాడలేదు, ఇప్పుడు నేను పాట గురించి మాట్లాడుతున్నాను. శుభం. థ్యాంక్ యూ సార్. తర్వాత అడ్రస్ ప్లీజ్ రహస్యం మాట్లాడు. అది ఎక్కడ కొనుక్కోవాలి అడ్రస్ నాకు. మీరు ఫ్లూట్ ప్లే చేస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ గిటార్లా సాక్సోఫోన్లా వినిపిస్తుంది అంటారు, అది ఎలా సాధ్యం? అది బికాజ్ ఐ హ్యావ్ అన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఎప్పుడు నేను కొత్త సాఫ్ట్వేర్స్, కొత్త గ్యాజెట్స్ ఏమైనా ఉన్నాయని చూస్తూ ఉంటాను. లాస్ట్ కపుల్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ అరౌండ్ 18 months ago ఐ వాజ్ విజిటింగ్ UK. అక్కడ ఒక కంపెనీ సోనస్ అని,
వాళ్ళు నాకు అది చూపించారు, వాళ్ళు చేసింది. దాట్ ఈస్ ఎసెన్షియలీ గిటార్ పికప్, గిటార్ అకౌస్టిక్ గిటార్ మిడి కన్వర్ట్ చేసేయడానికి. దెన్ ఐ సెడ్ కెన్ యూ ఫ్లూట్కి చేయవచ్చు అంటే దే కేమ్ అప్ విత్ గ్యాజెట్ విచ్ నౌ కన్వర్ట్స్ ఆడియో ఆల్సో. అంటే మీరు వోకల్ పాడుతున్నప్పుడు కూడా జనరల్గా మైక్ పెట్టి పాడితే కూడా దెన్ యూ కెన్ యూజ్ ఎనీ సింథసైజర్ ఆర్ మాడ్యూల్స్ అండ్ దెన్ కన్వర్ట్. ఇంకా దాంట్లో ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ విత్ మై సమ్ ఆఫ్ మై ఐఎమ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఏకేజీ మైక్, ఆస్ట్రియా కంపెనీ వాళ్ళు. ఇండియాలో 4-5 మ్యూజిషియన్స్ మేము వీఆర్ బ్రాండ్ అంబాసిడర్స్. సెకండ్ బెస్ట్ మైక్రోఫోన్స్ ఇన్ ది వరల్డ్ నౌ. ఎస్. సో JBL, హార్మన్ వీళ్ళంతా సిస్టర్ కన్సర్న్స్. సో వాళ్ళ ఇంజనీర్స్తో పాటు నేను వర్క్ చేస్తున్నాను. వీఆర్ కమింగ్ అప్ విత్ అ గ్యాజెట్ దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫ్లూటిస్ట్ అండ్ వోకలిస్ట్. హోప్ఫుల్లీ ఇన్ 2017 మార్చ్లో వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ఫైనల్ గ్యాజెట్ మార్కెట్లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు లక్ష్య చేసిన దాని గిటార్లో వినిపించిన, సాక్సిఫోన్లో వినిపించిన అవన్నీ మీ ఫ్లూట్ ముందు బలాదూర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. We love you, we respect you, we are honored to know that Praveen is sitting next to me. My pleasure, sir. My pleasure. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం చప్పట్లతో. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి శ్రీవాణి వరదరాజులు. నేను రైల్వే కోడూరు నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు దాసరి రాజామణి, మా నాన్నగారి పేరు దాసరి చంద్రయ్య. నేను పలమనేరు మండలం తెట్టుమిట్ట గ్రామమున మెట్టినాను. నాకు ఆది గురువు మా నాన్నగారు సార్. ప్రస్తుతానికి కర్ణాటక సంగీతం డిప్లొమా చేస్తున్నాను సార్. తిరుపతిలో ప్రైవేట్గా శ్రీ రాజా బషీర్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను సార్. స్వాగతం తల్లి నీకు. శ్రీవాణి గారు ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన, కోదండపాణి గారి సంగీతం, సుశీలమ్మ గానం, మంచి కుటుంబ సినిమా నుంచి మనసే అందాల బృందావనం. కమ్మని నగుమాము కాంచుటి తొలి
ప్రతి ఒక్క నోటు ల్యాండింగ్ నోట్స్ మీరు సస్టైన్ చేస్తున్నప్పుడు శృతి కొంచెం చూసుకోవాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద సాంగ్ కంఫర్టబుల్గా మాకు అనిపించింది. నోటేషన్ పాడుతున్నప్పుడు కొంచెం దే వాజ్ సమ్ కన్ఫ్యూజన్ అని నాకు అనిపించింది. మనీ ధని అది అక్కడేమో. అదర్వైజ్ ఐ థింక్ ఎఫర్ట్లెస్గా మీరు కష్టమైన సంగతులు కూడా చాలా ఎఫర్ట్లెస్గా పాడారు. ఆల్ ది బెస్ట్. ఇబ్బందికరమైనది ఏంటంటే చాలా ఫాల్సెట్టోలో పాడుతున్నారు మీరు. ఇక్కడి నుంచి పాడుతున్నారు పాట అంతా కూడా. కొన్నేళ్ళకి మీకు బాగా మీ అందరికీ చెప్పాను నేను అది, బట్ మీరు ఇంకా ఎక్కువగా ఫాల్సెట్టోలో పాడుతున్నారు. మీరు మామూలు కంటే కూడా ఎక్కువ ఫాల్సెట్టోలో పాడుతున్నారు. అందువల్ల మీకు వాయిస్ మీద కంట్రోల్ ఉండట్లేదు. అండ్ బ్రెత్ ఆల్సో, ఎక్కడ సస్టైన్ చేయాలో బ్రెత్ ఎక్కడ మేనేజ్ చేయాలో తెలియట్లేదు. అది అనుభవం మీద వస్తుంది, అది ఓకే. స్వరాల్లోని ఆలాపనలో కూడా కొన్ని నోట్స్ మీ కంట్రోల్లో లేకుండా చేతుల నుంచి వెళ్ళిపోతున్నాయి. బికాస్ యు ఆర్ సింగింగ్ ఫాల్సెట్టో, దట్ ఈస్ హ్యాపెనింగ్. మా గురువుగారి పాట అప్పుడు నేను సింగింగ్ అసిస్టెంట్ ఆయన దగ్గర. ఆయన పాడినంత ఫాస్ట్గా నాకు సంగతి వచ్చేది కాదు. మీరు అక్కడ తాళం పోవడానికి కారణం కూడా ఏంటంటే మీరు కంఫర్టబుల్ టైమింగ్లో మీరు ఆయన నా ఇంకా చాలా ఫాస్ట్గా వస్తుంది. అది చాలా ఫాస్ట్గా వచ్చేసి అది బహుశా 3 ఆవర్తాలు 4 ఆవర్తాల లోపల రావాలి. మీరు చాలా కంఫర్టబుల్గా తీసుకుంటూ తాళం పోతుందేమో అని అంటూ వదిలేశారనమాట. ఏమవుతుంది కరెక్ట్గా వస్తుందని మీరు పాడేసి ఉంటే వచ్చేసేది అనమాట. మీరు వీళ్ళు రావచ్చు. ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్ ప్రవీణ్ టు యూ. యూ మేడ్ యువర్ ఫాదర్ వెరీ ప్రౌడ్. మీ నాన్నగారికి మీరంటే ఎంత ఇష్టం నేను చూశాను, నా కళ్ళారా చూశాను. మీ అబ్బాయి షడజ్ ఇప్పుడు 13 ఏళ్ళు అంటున్నారు కదా అబ్బాయికి. అవునండి. నేను ఐ హర్డ్ హిమ్ ఆల్సో. ఈజ్ హీ మేకింగ్ యూ ప్రౌడ్? ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఆయన డబుల్ రోల్లో ఉన్నాడు. ఫ్లూట్ కూడా వాయిస్తున్నాడు. హీఈస్ ఆల్సో లెర్నింగ్ డ్రమ్స్, వెస్టర్న్ డ్రమ్స్. ఇప్పుడు ట్రినిటీ లండన్ ఎవరి దగ్గర? అరుణ్ దగ్గర. ఓకే. సో 4th grade కంప్లీట్ చేశాడు ఆల్రెడీ. చాలా బాగా వాయిస్తున్నాడు. కొన్ని ఫ్యూజన్ ప్రోగ్రాంలో నాతో పాటు డ్రమ్స్ కూడా ఆయన వాయిస్తాడు. ఫస్ట్ హాఫ్ వి ప్లే జుగల్బందీ ఫ్లూట్, సెకండ్ హాఫ్లో ఆయన డ్రమ్స్ నేను ఫ్లూట్. అలా నేను యాక్చువల్లీ తబలా నేర్చుకున్నాను ముందు, బట్ ఐ డెంట్ కంటిన్యూ. సో తమ్ముడు వాయిస్తారు? మీ తమ్ముడు అన్నయ్య ఆయన తబలా వాయిస్తాడు. సో షడజ్ ఈజ్ డెవలపింగ్ బోత్. హీస్ ardent ఫ్యాన్ ఆఫ్ రంజిత్ బ్యారట్, సో హీస్ ట్రయింగ్. అది కాకుండా ఆయన బై బర్త్ హీ హెస్ గాట్ దట్ సెన్స్ ఆఫ్ శృతి అండ్ లయ. సో చిన్న పద్యాలు రైమ్స్ అంతా కంపోజ్ చేస్తున్నాడు ఆయన. అండ్ ఇప్పుడు కొత్త ఐప్యాడ్స్లో అంతా గరాజ్ బ్యాండ్ అంతా వచ్చింది కదా, దాంట్లో సీక్వెన్స్ కంపోజింగ్ ఆల్రెడీ హీస్ డూయింగ్. హీస్ ఆల్సో గుడ్ ఇన్ స్టడీస్. సో యాజ్ ఆఫ్ నౌ 10th వరకు చదువుతాడు అని నమ్మకం ఉంది. దాని తర్వాత ఏం చేస్తాడో ఐ హ్యావ్ నో ఐడియా, బట్ like my father, I'm going to support him in whatever he wants to do. Yeah. And I know what he's going to become. I can vision that. He's going to be a great musician. మీరిద్దరు కలిసి విశ్వవిఖ్యాతంగా పేరు తెచ్చుకుంటారనమాట. ఫాదర్ అండ్ సన్ పర్ఫార్మింగ్ టుగెదర్. మీరు టేక్ మై వర్డ్, మీకు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చి మీ కుటుంబాన్ని అంతా కూడా సంగీతపరంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత చిరంజీవిని ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు యల్లపు గణేష్. విశాఖపట్నం నుండి వచ్చాను. మా నాన్నగారి పేరు యల్లపు నూకరాజు గారు, మా అమ్మగారి పేరు యల్లపు సత్యవతి. నేను ఒక స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. ఏం టీచ్ చేస్తారు మీరు? ఏం నేర్పిస్తారు టీచర్గా? తప్పలేదండి, అది చెప్పరాందో అయితే చెప్పకండి. బేసిక్ మ్యూజిక్ చెప్తాను సార్. వాట్ ఈస్ రాంగ్ అండి? దాన్ని చెప్పడంలో ఏంటి తప్పు? ఎందుకు మాట పడుతున్నారు? మంచి పని చేస్తున్నారండి మీరు. పిల్లలకి బేసిక్గా సంగీతం నేర్పిస్తున్నారు స్కూల్లో. అంటే ఆ స్కూల్ ఒక స్ట్రీట్ చిల్డ్రన్ స్కూల్ సార్. ఆ స్కూల్లో సో వాట్? సో ఆ స్కూల్లో యూనివర్సిటీస్ కంటే గొప్పదండి అవి. ఎవరు చెప్తారు స్ట్రీట్ చిల్డ్రన్కి సంగీతం? ఎవరు నేర్పిస్తారు? మీరు గర్వంగా చెప్పాలి దాని గురించి. మీరు భయపడకూడదు, చాలా గర్వంగా చెప్పాలి. మీరు మంచి పని చేస్తున్నారు. మీరు కాంప్లిమెంట్స్ టు యూ. ఓకే. విశాఖపట్నంలో ఇంద్రగంటి రమణీ ప్రసాద్ గారి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను. గణేష్ గారు ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన, ఇళయరాజా సంగీతం, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట రుద్రవీణ నుంచి. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం.
ప్రభాతరాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కథ దిశ నిరుగని గమనము కథ తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం బ్రతుకునలేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా బ్రతుకునలేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా ఏ కళకైనా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజాధనం కానీ కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం పూసే కోయిల పోతే గానం ఆగిందా పారే ఏరే పాడే మరో పదం రాదా మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలకదు కథ తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం ధన్యవాదాలు. ఫెంటాస్టిక్, చాలా బాగా పాడారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే. కరెక్షన్స్తో నాకేం అనిపించలేదు. ఇట్ వాజ్ వెరీ నైస్, ఐ రియలీ ఎంజాయ్డ్. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాబబ్లీ ఇంకా మైక్ కొంచెం దగ్గరగా పెట్టుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందేమో, ప్రొజెక్షన్ ఆఫ్ ద వాయిస్. అది కాకపోతే యూ హ్యావ్ కంప్లీట్లీ ఫాలోడ్ సాంగ్లో ఏముంది మొత్తంగా మీరు ఫాలో చేస్తున్నారు. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సంగీతపరమైన ఏ ఇబ్బందులు లేవు. అంశధ్వని రాగాన్ని వాడు ముట్టుకుంటే ఎందుకో వేరే విధంగా అయిపోతుంది ఇళయరాజా. నేను ఒకటే కరెక్షన్ చెప్తాను మీకు. మీరు గమనిస్తే స్టైల్ ఆఫ్ సింగింగ్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ నిర్దేశిస్తాడు ఏం కావాలని. తరలి రాద తనే వసంతం, ఇది బ్రైట్గా పాడాల్సిన పాట. మీ తత్వం లాగానే మీ వాయిస్ సాత్వికంగా ఉంది. దీన్ని కొంచెం ఓపెన్గా పాడాలి. తన దరికి రాని వనాల కోసం. నెక్స్ట్ గగనాల మీరు బాగా గమనిస్తే వాట్ ఎగ్జాక్ట్లీ ఇళయరాజా ఆస్క్డ్ వాస్ గగనాల దాకా గగనాల దాకా. ద డైనమిక్స్ హీ పర్టికులర్లీ ఆస్క్డ్. ఒకసారి అన్నట్టు చూద్దాం. గగనాల గగనా ఇక్కడ గగనాల దాకా అప్పుడు వర్ణం కన్నా అలా రావాలి నాన్న. లేదు సార్, యాక్చువల్లీ అలా పాడదాం అనుకున్నాను సార్. నేను అసలు మా దగ్గర ఎందుకు సినిమా పాటలు పాడడం ఇదే మొదటిసారి సార్ నేను నేర్చుకొని అలా పాడదాం అనుకున్నావు కదా, ఎందుకు అరిచినట్టుంటదేమో అనుకుని. అది అరవడం కాదు, అది దాన్ని డైనమిక్స్ అంట. ఇప్పుడు గగనాలదా అది అరవడం. గగనాలదా అది ఎక్స్ప్రెషన్. ఆల్ ద బెస్ట్ టు యూ. గాడ్ బ్లెస్. తర్వాత సౌభాగ్యవతిని, ప్లీజ్ వెల్కమ్ హర్, జాయిన్ యువర్ హ్యాండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు అనుషా సూర్యాస్. నేను కర్నూలు జిల్లా నంద్యాల నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు నాగరాజరావు సూర్యాస్, మా అమ్మగారి పేరు రమాబాయి సూర్యాస్. నేను కర్ణాటిక్ సంగీతం ముందు కీర్తిశేషులు శ్రీ మద్దూరి మీనాక్షమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. ప్రస్తుతం వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం శ్రీ కొమాండూరి రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సంతోషం అమ్మ. ఎవరన్నా వచ్చారా మీ తాలూకు వారికి? మా అమ్మగారు వచ్చారు సార్. నమస్కారం అమ్మ, స్వాగతం మీకు. నమస్తే.
అనుష్ గారు ఎంపిక చేసుకున్న పాట, రచన సిరివెన్నెల, సంగీతం హ్యారిస్ జయరాజ్, గానం సాధనా సర్గం, బెన్నీ దయాల్ బృందం. సెల్యూట్ సినిమా నుంచి నిన్నేనా నేను చూస్తోంది. నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా, కోపంలో నిప్పుల కొండల, రూపంలో చుక్కల దండల, నవ్వుల్లో చిలకమ్మల, చిన్నారుల చేతికి బొమ్మల, ఇంతకీ నువ్వు ఒకడివా వందవా, ఎంతకీ నువ్వెవరికి అందవా. కొత్తగా లవ్లో పడుతుంటే కొద్దిగా ఇదిలా ఉంటుంది, ముందుగా మనసుకి తెలిసుంటే ముందుకి నెడుతూ ఉంటుంది, తప్పు కాబోలనుకుంటూనే తప్పుకోలేననుకుంటుంది, నొప్పిలో తీపి కలుస్తుంది, రెప్పలు రేపు మురుస్తుంది. నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా, కోపంలో నిప్పుల కొండల, రూపంలో చుక్కల దండల, నవ్వుల్లో చిలకమ్మల, చిన్నారుల చేతికి బొమ్మల, ఇంతకీ నువ్వు ఒకడివా వందవా, ఎంతకీ నువ్వు ఒకడివి వందవా. తడవక నడిపే గొడుగను కోనా, అడుగుల సడిలో పిడుగైనా, మగతని పెంచే మగతనమున్నా, మునివనిపించే బిగువేనా, ముళ్ళలా నీ కళ్ళలా నన్ను వెళ్ళిపోతున్నవా, పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నవా, నాకేమవుతావో చెప్పవైపుడైనా, చెప్పమని అడిగేలా భల్లి ఎప్పుడు పొందిన ఆన్సర్లే, ఒత్తినే వేసే క్వశ్చన్లే, ఊరికే తీసే ఆరాలి, నిద్ర చెడగొట్టే నేరాలే, కుదురుగా ఉంచని తొందరలే, తరిమినా అంతా నీ వల్లే అంటూ నిలదీసే నిందల్లే. నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా. బెదురొదిలించు కొత్తగా తెగువే కలిగించు, కత్తెర పదునై బిడియము తెంచు, అత్తరు సుడివై నను ముంచు, చెంపకుట్టి తేనె పట్టై ముద్దులే తరమని, చెమట పుట్టి పరుగు పెట్టి హద్దులే కరగని అని అడగాలన్నా అడిగేలే ఉన్నా, చెప్పమని అడిగేలా భల్లే ఎంతోడో పొందిన ఆన్సర్లే, ఒత్తినే వేసే క్వశ్చన్లే, ఊరికే తీసే ఆరాలి, నిద్ర చెడగొట్టే నేరాలే, కుదురుగా ఉంచని తొందరలే, తరిమినా అంతా నీ వల్లే వెంటు నిలదీసే నిందల్లే. నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా
శృతి గురించి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు నించున్నారు కదా, సర్కిల్ ఉంది కదా, ఇఫ్ యూ కన్సిడర్ దాట్ యాజ్ వన్ నోట్, సపోజింగ్లీ దట్ ఈస్ సా, దట్ ఎంటైర్ థింగ్ ఈజ్ సా. సో మధ్యలో ఆ రెడ్ డాట్ ఉంది కదా, ద సెంటర్ ఆఫ్ దాట్ ఈజ్ బాలు సర్స్ సా. అంత పర్ఫెక్ట్గా ఆయన పాడతారు. ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం బయట వస్తే రేడియస్ వైట్ ఇంకో సర్కిల్ ఉంది కదా, అక్కడ వచ్చేస్తే మన మ్యూజిషియన్స్ అంతా మేము వీ కమ్ దాట్ క్లోజ్. దట్ నెక్స్ట్ సర్కిల్, రెడ్ సర్కిల్ అయిన తర్వాత ఇంకో సర్కిల్ ఉంది కదా, అక్కడ దర్స్ గ్రీన్ ప్యాచెస్, అక్కడికి వచ్చేస్తే ఆడియన్స్ కూడా తెలిసిపోతుంది దట్ యువర్ అవుట్ ఆఫ్ ట్యూన్. ఆ మొత్తం సర్కిల్ నుంచి బయటకు వచ్చేస్తే అది అవసరం లేదు. సో ఎవ్రీ నోట్ హ్యాస్ గాట్ సచ్ సర్కిల్స్ అకార్డింగ్ టు మీ. సో సా అంటే సాకు ఒక సర్కిల్ ఉంది, ట్రై టు గో టు ద సెంటర్ పాయింట్. అట్లీస్ట్ అక్కడి నుంచి ఒక మార్జిన్ నేను కూడా పెట్టుకున్నాను, ఆల్ ద మ్యూజిషియన్స్ మేము పెట్టుకున్నాం, వీ కెనాట్ బీ లైక్ హిమ్. సో అక్కడి నుంచి ఆ సర్కిల్ ఉంది కదా, అట్లీస్ట్ దాట్ మచ్ అక్కడైనా మీరు యూ హ్యావ్ టు ట్రై టు రీచ్, దెన్ ద సాంగ్ విల్ సౌండ్ ఆటోమేటిక్లీ వెరీ బ్యూటిఫుల్. సో వెన్ యూ కాన్సన్ట్రేట్, ఇప్పుడు లాస్ట్లో మీరు పల్లవి పాడుతున్నప్పుడు హమ్మింగ్ చేశారు కదా అలాంగ్ విత్ దట్ సితార్, దట్ వాస్ వెరీ మచ్ ఇన్ ట్యూన్. బట్ ఉట్టి వాళ్ళు కార్డ్స్ వాయిస్తున్నప్పుడు మీరు పల్లవి పాడుతున్నప్పుడు ఇట్ ఈస్ స్లైట్లీ వేవరింగ్, అండ్ ఐఎమ్ షూర్ యూ కెన్ మేక్అవుట్. మీరు తప్పు చేస్తున్నారో అది మీరు వింటే మీకు తెలిసిపోతుంది. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ టు కరెక్ట్, బట్ యువర్ ఎఫర్ట్స్ వుడ్ బి లైక్ దట్. ఆల్మోస్ట్ ఆ సెంటర్ ఆఫ్ దట్ శృతిలో ఉండాలి మీరు, ఓకేనా? అక్కడి నుంచి బయట వచ్చేస్తే ఐ టోల్డ్ యూ వాట్ విల్ హ్యాపన్. బట్ యూ ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ది ప్లస్ పాయింట్ ఈజ్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్. చాలా మంచి వాయిస్ అమ్మ, వినడానికి చెవికి చాలా ఇంపుగా ఉంది. యూ స్టార్టెడ్ వెరీ నైస్. ఒక గ్రిప్ లేదు మీ వాయిస్ మీద మీకు, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది ఇప్పుడు నిన్నేనా నేను చూస్తోంది, నిన్నేనా తారారా దారిరీర తారారా, అక్కడికి వచ్చేసరికి ఏదో నిన్నేనా చిన్న పాపాయ్ పాడినట్టు, ఇంతే కదా, నాకు చాలు, నేను బిస్కెట్ తీసుకుంటాను ఆడుకుంటాను అన్నట్టుంది. ఓవరాల్గా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ది వే యూ హ్యావ్ ప్రజెంటెడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.
మనిషివేనాయా నువ్వు? ఇంతకంటే సంతోషం ఏముంది ప్రపంచంలో? కొన్ని యుగాలు గడిపేవచ్చు అతను వాయిస్తూ ఉంటే. అసలు శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ పోతాయి, జబ్బులన్నీ పోతాయి. ఎన్ని ట్రిలియన్స్ ఇచ్చినా కూడా నీ రుణం తీర్చుకోలేదు. పాడుతా తీయగా వేదిక ఎక్స్ట్రాడినరీ. ఈ వారం గోదావరి హెచ్టిపిఈ పైప్స్ వారిచ్చే 10,000 రూపాయల ప్రతిభా పురస్కారాన్ని అందుకుంటున్నది చిరంజీవి వంశీధర్. గడిదాటని విడిపోని పరదాని పలుకైరాని ప్రాణాన్ని. పిల్లలకి పెద్దలకి అందరికీ అంత ఆహ్లాదాన్ని కలిగించాడు ఈ చిరంజీవి. మనం అందరం మన ప్రార్థనలో ప్రతిరోజు ఒక 5 సెకండ్లు ఇతని కుటుంబం అంతా సుభిక్షంగా ఉండాలని, మన జాతి కీర్తిని ప్రపంచ స్థాయికి ఇంకా విశ్వవిశ్వాంతరాల్లోకి కూడా తీసుకెళ్లాలని మనసారా ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఇట్స్ అ గ్రేట్ ఆనర్, ప్రివిలేజ్. నేను ఇందాక చెప్పాను, బాలు సార్, ఐ ఓ మై ఎంటైర్ మ్యూజికల్ కెరియర్ టు బాలు సార్. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే. తర్వాత ఇక్కడ పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు బాలు సార్, ద ఎంటైర్ టీమ్ అండ్ ఈటీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకు చెప్తున్నానంటే ఐ బిగాన్ యాజ్ అ ఫ్లూటిస్ట్. ఇక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ నేను వాయించేవాడిను. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఆర్కెస్ట్రా. నౌ దే హ్యావ్ ఎలివేటెడ్ మీ టు సిట్ నెక్స్ట్ టు హిమ్. దాట్స్ అ గ్రేట్ ఆనర్, గ్రేట్ జర్నీ. దాట్స్ అ గ్రేట్ జర్నీ. సో ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా ఇట్ విల్ బి లెస్. థ్యాంక్స్ టు శాస్త్రి సార్, థ్యాంక్స్ టు బాలు సార్, థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూస్ బిహైండ్ దిస్, అండ్ మై పర్సనల్ థ్యాంక్స్ టు ఆల్ ద మ్యూజిషియన్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ టుడే. అండ్ మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అవన్నీ కలిపి దానికంటే చాలా ఎక్కువగానే మీరు ఫ్లూట్తో ఇచ్చేసారు మాకు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ప్రవీణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. స్వామి నీ తలపుల మునుకలో లీలా కృష్ణ నీలీలలోనే లీలగనైన తెలియనుగా. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. మాటరాని మౌన